అసలు ఐస్ క్రీమ్ ఏంటి, ఐస్ క్రీమ్ కాంది ఏంటి, మార్కెట్లో నిజమైన ఐస్ క్రీమ్స్ ఎన్ని ఉన్నాయి, నిజమైన ఐస్ క్రీమ్స్ కానివి ఎన్ని ఉన్నాయి సార్? అసలు ఐస్ క్రీమ్ అంటే దాని మిల్క్ క్రీము దాంతో తయారు చేయాలి ఐస్ క్రీమ్ అంటే. కానీ జనరల్గా బయట తయారు అంటే మరి జనాన్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా? అంతే కదా మరి. మరి మీరు దాన్ని డిఫరెన్షియేట్ ఎందుకు చేయలేకపోతున్నారు? నిజాలు చెప్పాలి అంటాను కదా. అది సాధ్యమా చెప్పండి? ఇన్ని రోజుల నుంచి ఏదైతే మార్కెట్లో ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ని పిచ్చోళ్ళ చేసి పబ్లిక్కి అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్ కాదు ఇది పిల్లలు తినొచ్చు అంటారా? ఆ కాంపిటీటర్స్ ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళు మీ మీద దాడి చేయట్లేదా? ఇది ప్రతి బిజినెస్లో ఉంటుంది కదండి. వాళ్ళే మంది మనం చేసుకుంటూ పోవాలి, వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. సిన్సియర్గా మీరు మార్కెట్లో నేను చేసిన దానికి ఛాలెంజ్ అని చెప్పి నాతో ఆఫ్ ద రికార్డ్ చాలా చెప్పారు. నేను తెచ్చిన పాలు కానీ లేకపోతే క్రీమ్ కానీ ప్రోడక్ట్స్ గురించి. అది వేరే వాళ్ళతో ఎందుకు సాధ్యం కావట్లేదు? ఫ్రోజన్ డెసర్ట్ తిని అదే ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు, అది తక్కువలో వస్తుంది. ఒక అపార్ట్మెంట్లో మీరు ఫంక్షన్ చేసినప్పుడు పిల్లలందరూ కూడా జనరల్లీ పిల్లలంతా ఐస్ క్రీమ్ దగ్గరే ఉంటారు. అవును, అందరికీ అన్లిమిటెడ్గా ఇచ్చారు. పిల్లలందరూ మిమ్మల్ని వచ్చి వాటేసుకుని బాగుందని చెప్పేటప్పుడు మీ అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? మన పడ్డ కష్టానికి ఈ రూపాన. నెక్స్ట్ మీ బిగ్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ బిగ్ స్టెప్ ఐస్ క్రీమ్ని పతాక స్థాయికి తీసుకెళ్ళాలి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యని. ఇవాళ మనతో పాటు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. కీబో ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓనర్. అన్నీ కూడా ఆయనతో ఇవాళ కూర్చుని మనం అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఏంటి, ఐస్ క్రీమ్లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అసలు నిజమైన ఐస్ క్రీమ్ ఏది, నిజమైన ఐస్ క్రీమ్ ఏది కాదో తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, థ్యాంక్ యూ. మనం చాలా రోజుల నుంచి ఆఫ్ ద రికార్డు డిస్కషన్ చేస్తూ ఉన్నాం. అసలు ఐస్ క్రీమ్ ఏంటి, ఐస్ క్రీమ్ కాంది ఏంటి, మార్కెట్లో నిజమైన ఐస్ క్రీమ్స్ ఎన్ని ఉన్నాయి, నిజమైన ఐస్ క్రీమ్స్ కానివి ఎన్ని ఉన్నాయి సార్? అసలు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఐస్ క్రీమ్స్ అని ఫ్రోజన్ డెజర్ట్స్ అంటారు. 95% ఫ్రోజన్ డెజర్ట్సే ఉన్నాయి. ఐస్ క్రీమ్ అంటే దాని మిల్క్ క్రీము దాంతో తయారు చేయాలి ఐస్ క్రీమ్ అంటే. కానీ జనరల్గా బయట తయారు చేసేది వేడితో తయారు చేస్తున్నారు. పౌడరు, ఆయిల్స్ అవి వాడి తయారు చేస్తున్నారు, ఫ్యాట్ వాడి తయారు చేస్తున్నారు. ఈ ఫ్యాటు పౌడర్ వాడి తయారు చేసేవన్నీ మాత్రం ఫ్రోజన్ డెజర్ట్స్. క్రీము వీటితో తయారు చేసేదాన్ని, క్రీమును మిల్క్ తయారు చేసేదాన్ని ఐస్ క్రీమ్ అంటారు. అంటే ఇప్పుడు మార్కెట్లో నిజంగా ఏదైతే ఫ్రోజన్ డెజర్ట్స్ అని మీరు అంటున్నారో అన్నీ కూడా ఫ్రోజన్ డెజర్ట్స్ కిందనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఐస్ క్రీమ్ అనేది తక్కువ కదా? చాలా వరకు 90-95% అవే ఉన్నాయి మార్కెట్లో. అంటే మరి జనాన్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా? అంతే కదా మరి. మరి మీరు దాన్ని డిఫరెన్షియేట్ ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తున్నాం కదా. ఇప్పుడు మేము కిబోను దాన్ని అదే తీసుకొచ్చాం కదా. కిబో అంటే మేము రియల్ మిల్క్ యూజ్ చేస్తాం, తర్వాత క్రీమ్ యూజ్ చేస్తాం, ఫ్రెష్ ఫ్రూట్ యూజ్ చేస్తాం. అదే దట్ ఈజ్ ఐస్ క్రీమ్. మేము అదే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మేము ఇన్ని రోజుల నుంచి ఏదైతే మార్కెట్లో ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ని పిచ్చోళ్ళ చేసి పబ్లిక్కి అమ్ముతున్నారు. కానీ ఇవాళ మీరు స్వచ్ఛమైన పాలు, క్రీము, ఫ్రూట్స్ వేస్తున్నారు. దానివల్ల ఆ కాంపిటీటర్స్ ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళు మీ మీద దాడి చేయట్లేదా? అసలు దానికి దీనికి సంబంధమే లేదండి. అది ఒక స్వీట్ అని చెప్పాలి. ఒక దగ్గర చెప్పాలంటే దాన్ని ఐస్ క్రీమ్ కాదు, అది ఒక స్వీట్ అని చెప్పాలి. ఇది మిల్క్ అది పౌడర్ వేసి ఏదో చేసి ఒక స్వీట్ చేస్తారు చూడ, స్వీట్ అని చెప్పాలి. దాన్ని ఐస్ క్రీమ్ చల్లని స్వీట్ అని చెప్పాలి. ఇది మనం ఐస్ క్రీమ్, దానికి మనకి వాళ్ళకి పెద్ద ఇదేమి ఉండదు. అది వేరే, డిఫరెంట్, మంది వేరు. అంటే కాంపిటీటర్స్ ఉన్నారు కదా మీకు, వాళ్ళు ఎప్పుడు కూడా సార్ మీరు మార్కెట్ని స్పాయిల్ చేస్తున్నారని అట్లాంటి. ఇది ప్రతి బిజినెస్లో ఉంటుంది కదండి. వాళ్ళే మంది మనం చేసుకుంటూ పోవాలి, వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అది ప్రతి బిజినెస్లో ఉంటుంది కదా, లేకుండా ఏముంటుంది కదా. కానీ నాకు మీతో ఒక అబ్జర్వేషన్ చేశా. మీరు ఇంత సిన్సియర్గా మీరు ఒక వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఆ ప్రోడక్ట్ని రెడీ చేసి దాన్ని ఇంత సిన్సియర్గా మీరు మార్కెట్లో నేను చేసిన దానికి ఛాలెంజ్ అని చెప్పి నాతో ఆఫ్ ద రికార్డ్ చాలా చెప్పారు. నేను తెచ్చిన పాలు కానీ లేకపోతే క్రీమ్ కానీ ప్రోడక్ట్స్ గురించి. అది వేరే వాళ్ళతో ఎందుకు సాధ్యం కావట్లేదు? సాధ్యం కావట్లేదంటే మార్కెట్ కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే, మార్కెట్లో జనాలు ఆ ఐస్ క్రీమ్ తిని, ఫ్రోజన్ డెసర్ట్ తిని అదే ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు, అది తక్కువలో వస్తుంది.
జనాలు కూడా దాంతో దాన్ని అమ్మటే పరిగెడతా ఉన్నారు, తక్కువలో వస్తుంది కదా, ఇక దాని అమ్మటే పరిగెడుతుంది. ఇదైనా సరే కాస్ట్ ఎక్కువ పడుతుంది, దానివల్ల కొంచెం ఇది. నాకు కాస్ట్ డిఫరెన్స్ ఏం అనిపించలేదు మీది? కాస్ట్ డిఫరెన్స్ అంటే కంపేర్ చేస్తే మీదేం అనిపించదు, జనరల్గా ఏది కస్టమర్కి ఏం అనిపించదు, కస్టమర్కి అనిపించదు, కానీ మ్యానుఫ్యాక్చర్కి చాలా తెలియదు, కాస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అంటే ప్రైస్ డిఫరెన్షియేషన్స్, ప్రాఫిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అదే కదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, ఫ్రోజన్ డిజర్ట్స్ చేస్తే దీంట్లో ప్రాఫిట్స్ తక్కువ వస్తాయి. మీ కాంపిటీటర్స్ ఎవరు సార్ ఇప్పుడు రియల్గా మీతో పాటు పోటీ పడే మీలాగా నిజమైన ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి, అంటే బ్రాండ్స్ ఏమి ఉన్నాయి? చాలా ఉన్నాయండి, అంటే ఫ్యూ బ్రాండ్స్ ఉన్నాయి, అంటే చెప్పకూడదు. న్యాచురల్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ఐసి న్యాచురల్స్ ఉన్నారు. మీరు అవుట్లెట్స్ వీటి గురించి ఏం ప్లాన్ చేస్తున్నారు త్వరలో? మేము ప్రజెంట్ అయితే డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత అప్పుడు అవుట్లెట్స్కి వెళ్దామని, ఫ్రాంచైజీకి వెళ్దామని అనుకుంటున్నాం. ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూటర్ అపాయింట్ చేసే పని మీద ఉన్నాం. ఆల్రెడీ గుంటూరు ఒకటి చేసాము, వరంగల్ ఒకటి అయిపోతుంది దాదాపు, ఇంకొకటి కర్నూలు ఒకటి. మీ నెంబర్ నేను డిస్ప్లే చేయవచ్చా? చేయండి, నో ప్రాబ్లం. ఫ్రాంచైజీ కావాలన్న వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ కావాలన్న ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఫ్రాంచైజీ కానీ తర్వాత వెళ్తాం. ముందైతే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాం. ఇప్పుడు వరకు నాకు ఐస్ క్రీమ్ గురించి చెప్పారు కదా మీరు. మీ అసలు ప్రొఫెషన్ ఏదైతే ఉందో, గత 30 years నుంచి మీరు ఉన్నారో, ఆ ప్రొఫెషన్లో నుంచి ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చారు? మేము అంతకుముందు యాక్చువల్గా మాది ప్రకాశం జిల్లా పామూరు నుంచి వచ్చాను నేను. మేము 80sలో గుంటూరు షెట్టిల్డ్. గుంటూరులో మాది బేకరీ ఉండేది, ఓకే, బేకర్ షాప్ అయిన ఒక బేకరీ ఉండేది. అది చాలా రోజులు రన్ చేసాము. తర్వాత మేము ఏదో సివిల్ ఫీల్డ్లోకి వచ్చాము. నేను సివిల్ కాంట్రాక్ట్స్ చేసేవాడిని. తర్వాత మా పిల్లలు కొంచెం ఇదైన తర్వాత మేము ఆ ఫీల్డ్లో ఉంటాం. అది వాళ్ళకి కొంచెం ఫుడ్ అంటే ప్యాషన్ ఉంది వాళ్ళకి, ఆ ఫీల్డ్లోకి వెళ్తామని చెప్పేసి దాని మీద కొంచెం వాళ్ళు అక్కడెక్కడ తిరిగి రీసెర్చ్ చేశారు. వాళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ మీద మనం ఐస్ క్రీమ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఐస్ క్రీమే ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది నా క్వశ్చన్. ఐస్ క్రీమ్ ఎందుకు చూసి, దీని మార్కెట్ ఇండియాలో చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్ ఉంది ఐస్ క్రీమ్కి, కానీ అందరూ ఫ్రోజన్ డెజర్ట్సే చేస్తున్నారు దాదాపు. రియల్ ఐస్ క్రీమ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దాని మీద ఫుడ్ మీద కొంత రీసెర్చ్ చేసినప్పుడు మనకేమనిపించిందంటే, ఇదైతే కొంచెం దీంట్లో స్కోప్ ఉంది మనం ఎదగడానికి అని చెప్పేసి మేము ఐస్ క్రీమ్ ఫీల్డ్లోకి వచ్చాం. మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు ఇది కొంచెం బెటర్ అని చెప్పి వచ్చాం. ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు, ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు? ఇది ఫ్యాక్టరీ వచ్చేసి బాచిపల్లిలో ఉంది, మేము అక్కడి నుంచి రన్ చేస్తున్నాం ప్రస్తుతం. నాకు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీరు ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారా? లేదండి, చాలా తక్కువ వేస్తాం. వేయమని చెప్తే అబద్ధం అవుతుంది, అది వేస్తాం కానీ చాలా చాలా తక్కువ వేస్తాం. అంటే లెటెస్ట్ టాక్ అబౌట్ పర్సంటేజెస్. ఇప్పుడు ఒక ఎక్స్ బ్రాండ్ వాళ్ళు ఒక 50% వేస్తారంటే మీరు ఎంత వేయచ్చు? మేము ఒక 10% వేస్తాం. ప్రిజర్వేటివ్ లేకుండా ఐస్ క్రీమ్ అంత ఇది ఉండదండి, ప్రిజర్వేటివ్ వేయాల్సిందే. అది దానికి చూస్తున్నాం, ఆల్టర్నేటివ్ చూస్తున్నాం. మేము కొత్తగా వచ్చాం ఫీల్డ్లోకి, దాని ఆల్టర్నేటివ్ దాని మీద రీసెర్చ్ అయ్యి నడుస్తున్నాయి. అది లేకుండా చేయడానికి ట్రై చేస్తాం. ఫ్యూచర్లో మేము అది లేకుండా రావాలని చూస్తున్నాం, అది వస్తాం కూడా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అని అంటే? మేము ఒక 2 years నుంచి ఉన్నాం మార్కెట్లో. ఏదైతే ప్రోడక్ట్ని తీసుకొచ్చారో, డిఫరెంట్ టేస్ట్లు, నేను తిన్నవి ఇవాళ వరకు మీ దగ్గర టేస్ట్ చేసినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ దగ్గర ఉన్న సిమిలర్ టేస్ట్లే. అట్లాగే ఉంటుంది. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నదానికి మీ దగ్గర ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటో మీరు చెప్పాలి. ఏం డిఫరెన్స్ ఉండదండి, పెద్ద బ్రాండ్లు మనం ఒకటే, వాళ్ళు అదే మిల్క్తో చేస్తారు, వాళ్ళు అదే క్రీమ్ వాడతారు, వాళ్ళు ఫ్రూట్ వాడతారు, మేము అదే వాడతాం. వాళ్ళు బ్రాండ్ కాబట్టి వాళ్ళు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మాది కాస్ట్ తక్కువ ఉంటుంది, అదే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. నేను అనేది వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం ఎక్కడో ఐస్ గెడ్డలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి తగులుతూ ఉంటాయి. మీ దగ్గర నేను తిన్నప్పుడు అవి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క కూడా తగిలేదు కాదు. ఎందుకని? అది ఆ ఫ్రీజింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. ఆ ఫ్రీజింగ్ మనం చేసే ఫ్రీజింగ్ దాన్ని బట్టి ఉంటుంది అది ఐస్. అంటే నేను పెద్ద బ్రాండ్స్ గురించే చెప్తున్నాను. అదే పెద్ద బ్రాండ్ ఫ్రీజింగ్ చేసి దాన్ని కొంచెం ఫ్రీజర్లో కొంచెం దానివల్ల కూడా వస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? అంటే చిన్న చిన్న ఎక్కడో చోట తగులుతూ ఉంటాయి, ఎక్కడో చోట తగులుతుంది. అది మీకు ఫ్రోజన్ డెజర్ట్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మీకు ఐస్ కట్టడం అది ఫ్రోజన్ డెజర్ట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని బ్రాండ్లు అయితే మీకు ఐస్ లానే ఉంటుంది, ఐస్ తిన్నట్టే ఉంటుంది. మీకు ఐస్ మనం నవ్వులతో ఎలా ఉంటుంది చూడ అలా ఉంటుంది కొన్ని బ్రాండ్లు. ఇది పిల్లలు తినొచ్చు అంటారా? 100%. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, గ్యారంటీగా 100% పెట్టచ్చు. ఏముంటుందండి, మిల్క్, నెయ్యి, మనం ఇంట్లో నెయ్యి పిల్లలకి నెయ్యి పెడతారు కదా,
అది నెయ్యే వేస్తాం మేము. క్రీమ్ అంటే అదే కదా, పచ్చిపాల మీద వేస్తే క్రీమ్ వాడతారు, అదే వేస్తాం. ఫ్రూట్ పెడతారు కదా పిల్లలకి, ఆ ఫ్రూటే పెడతారు. పిల్లలకి ఏం దాంట్లో ఏముండదు, ఏం షుగర్ ఒక్కటే. మీరు నన్ను అడిగితే ఒక షుగర్ ఒకటే పిల్లలకి ఏముంది, ఇప్పుడు షుగర్ అన్ని వాడు స్వీట్స్ బిస్కెట్లు అన్నింటిలో షుగర్ ఉంటుంది కదా, దీంట్లో కూడా షుగర్ ఉంటుంది అంతే. 100% పిల్లలు పెట్టచ్చు. మీరు ఇది మార్కెటింగ్ ఎందుకు చేయలేకపోయారు వాళ్ళ వరకు? లేదండి, స్టార్ట్ చేస్తున్నాం మేమంటే. ఫస్ట్ ముందు మనం ప్రోడక్ట్ను స్టాండర్డైజ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ని ముందు చేసుకోవాలి. మేము ఏం లేకుండానే మార్కెట్లోకి వెళ్ళిపోయి అది ఫెయిల్యూర్ అయ్యేదానికని, అందుకని మేము ముందు ప్రోడక్ట్ని స్టాండర్డైజ్ చేసుకొని మార్కెట్లో చిన్నగా ఒక్కొక్కటిగా వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్కి వస్తాం. అంటే నాకు మీ పర్సనల్ విషయాలు అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి, మీరు క్యాటరింగ్ కూడా ఉంది మీకు. ఉంది. ఆ క్యాటరింగ్లో ఐస్ క్రీము మీదే ఉంటుంది? మాదే ఉంటుంది. ఆ క్యాటరింగ్లో తిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది తింటే 100 మంది ఫిదా ఐస్ క్రీమ్కి. అవును. ఎందుకంటే మనం ఎన్నో ఫంక్షన్స్కి మీరు పిలిచారు, నేను పర్సనల్గా వచ్చా కాబట్టి. అంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది మీకు? ఇది అంటారు చూడండి, వంట చేసేవాడికి ఆ తిన్నోడు అబ్బా సూపర్ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ పడ్డ కష్టం అంతా మర్చిపోతాడు. అట్లాగే మాకు ఏంటంటే మీ చాలా బాగుంది మీ ఐస్ క్రీమ్ అంటే ఆ ఫీలింగ్ అంటే ఇంకా అది చెప్పలేదనమాట. వర్ణాతీతం అంటారు చూడండి, అలా ఉంటుంది అనమాట. అంటే ఇది నా లైవ్ నేను చూసా కాబట్టి చెప్తున్నా. మొన్న మనం ఒక అపార్ట్మెంట్లో మీరు ఫంక్షన్ చేసినప్పుడు పిల్లలందరూ కూడా జనరల్లీ పిల్లలంతా ఐస్ క్రీమ్ దగ్గరే ఉంటారు. అవును. మీరు అన్లిమిటెడ్గా ఎక్కడ కూడా అది లేదు అనకుండా అందరికీ అన్లిమిటెడ్గా ఇచ్చారు. పిల్లలందరినీ మీరు రివ్యూ అడిగారు, నా ముందే అడిగారు, నేను చూశాను. పిల్లలందరూ మిమ్మల్ని వచ్చి వాటేసుకొని బాగుందని చెప్పేటప్పుడు మీ అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? చెప్పాను కదండి మీకు, అసలు మామూలుగా ఉండదు ఆ ఫీలింగ్. అసలు ఏదో గూస్ బంప్స్ వస్తుంటారు చూడండి, అలా ఉంటుంది అనమాట. మనం పడ్డ కష్టానికి ఈ రూపాన వస్తుందని చెప్పి అది మన ప్రోడక్ట్ ఏంటో చెప్పడం. అదే మీ ఇన్ని ఇయర్స్ 2 years ఎఫర్ట్స్ అంతా కూడా మీకు హ్యాపీనెస్. మన ప్రోడక్ట్ ఎలా ఉందని చెప్పి వాళ్ళ ఫేస్లో మనకు తెలిసిపోతుంటుంది అనమాట. బాగాలేదనుకోండి ఫేస్ ఏదో చిట్లిచ్చి అవుతారు, బాగుంది అంటే మీరు ఆ స్మైల్. అంటే మీరు బాధల్లో ఉన్నప్పుడు కూడా నేను మీతో ట్రావెల్ చేశాను, హ్యాపీనెస్ ఉన్నప్పుడు కూడా నేను ట్రావెల్ చేశాను. మీ స్మైల్ అనేది ఎప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే అది ఎట్లా క్యారీ చేస్తున్నారు? క్యారీ చేస్తున్నారంటే అది పుట్టుకతో వచ్చిందని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. మీకు ఉన్న కష్టం నాకు తెలుసు, మీరు పడుతున్న కష్టం నాకు తెలుసు. కానీ నేను ఇంటర్వ్యూకి ఇప్పుడు పిలవంగానే మీరు వచ్చారు. కానీ ఆ బాధ ఏదైతే ఉందో ఇప్పుడు నాతో మాట్లాడిన బాధ, దాన్ని మర్చిపోయి కూడా అంత స్మైల్ క్యారీ చేస్తున్నారు కదా, అది న్యాచురల్గా వచ్చిందా లేకపోతే ఆర్టిఫిషియల్ స్మైలా? లేదు సార్, అది న్యాచురల్. ఎలా? అంతే. ఇప్పుడు బాధ చెప్తే మాత్రం ఏమవుతుంది, ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర బాధ చెప్పుకుంటే అంతటితో అయిపోతుంది. అంతే ఫేస్లో బాధ పెట్టుకొని ఎప్పుడు బాధపడుతున్నారు అనుకోండి, అది ఉన్నది పోతుంది. ఎత్తిటోడు కూడా మళ్ళీ వేరే విధంగా మనది ఎవరి దగ్గర మనం ఆ బాధ ఎలా చేయాలో అలా చేయాలి. కానీ అందరి దగ్గర ఫేస్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటే లాభం ఏమని చెప్పండి. కానీ ఇవన్నీ లైఫ్లో చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చెయ్యాలి, వెళ్ళాలి ముందు. కానీ ఆ ఎఫర్ట్ మీరు దాని మీద పెట్టిందనే ఎఫర్ట్ మీద చాలా పెట్టారు. అంటే నేను నాతో మీరు మాట్లాడిన ప్యాషనేట్ వర్క్ గురించి మీరు అది టేకప్ చేసినప్పుడు చాలా ప్యాషనేట్గా వర్క్ చేసి ఆ డిసిషన్ తీసుకున్నారు అది నడపాలి అని. బట్ అది ఆ ప్యాషనేట్ ఇంకా నేను చేయగలుగుతాను అనేది కూడా ఉంది మీకు. అది చేస్తాను నడవలేకపోయినా కానీ మీరు ఇంకా సాగదీసి నడుపుతున్నారు. దాన్ని ఆ ఎఫర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే బలం ఏంటి మీ వెనకాల నేను చేయగలుగుతాను అనేది? అంటే మీ ఫ్యామిలీ సపోర్టా లేకపోతే మీ అబ్బాయి సాయి సపోర్టా? ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి, పిల్లల సపోర్ట్ ఉంది, ఇద్దరు మా పాప మా బాబు సపోర్ట్ ఉంది. నాకు ఫస్ట్ నుంచి కొంచెం మొండితనం కూడా ఎక్కువ, చెయ్యాలి చేద్దాం, అవతలడు మనిషే చేస్తున్నాడు, మనం కూడా మనిషే కదా, మనం ఎందుకు చేయకూడదు, వాడు చేసినప్పుడు చూద్దాం, లాస్ట్ వరకు చూద్దాం అని చెప్పి ఇది ఉంటుంది. అందుకని ట్రై చేస్తూ ఉంటాం అంతే. సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మీరు ఒక చిన్న గ్రామం నుంచి గుంటూరు వచ్చారు, గుంటూరులో బిజినెస్ చేశారు. మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి గుంటూరులో? గుంటూరులో మేము బేకరీ పెట్టాం. గుంటూరులో దాదాపు అంతమంది ఒక బేకరీ ఉండేది, నెక్స్ట్ మందే కొంచెం పెద్ద బేకరీ అక్కడ. ఓకే. అది తక్కువ టైంలో బాగా క్లిక్ చేసాం. గుంటూరులో మన బేకరీ షాప్ అంటే ఒక బ్రాండ్లా తీసుకొచ్చాం. మనం చిన్న ఊరి నుంచి వచ్చి గుంటూరులో ఒక చిన్న గుర్తింపు తీసుకొచ్చాం. మనం అంటే ఏంటి, ఆ బేకరీ షాప్ రెడ్డి గారు అన్న ఇది తీసుకొచ్చాం.
ఆ మూమెంట్ అన్నది చాలా ఇదే మూమెంటే మాకు. అంటే బెస్ట్ సక్సెస్ఫుల్ మూమెంట్ ఏదనుకుంటారు? ఐస్ క్రీమే. ఐస్ క్రీమేనా? ఎలా? ఎవరు దాదాపు మనకు కాంపిటేటర్ తక్కువ ఉన్న దాంట్లో వెళ్తున్నాం మనం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఐస్ క్రీమ్లో ఉన్నారు, ఫ్రోజన్ డిజర్ట్ చాలామంది ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్లో తక్కువ మంది ఉన్నారు కాంపిటేటర్. దాంట్లో మనం ఒక స్టేజ్కి వెళ్ళాలనే దాంతో ఉన్నాము, వెళ్తాం కూడా. దీంట్లో సక్సెస్ అయ్యి మేము ముందుకు వెళ్తాం కూడా. అంటే నాకు మీరు సక్సెస్ అవుతారు అనేది నాకున్న కాన్ఫిడెన్స్. కాకపోతే మీరు ఎక్కడో మీరు ఆ హిడెన్ ఎజెండాని దాచుకుని ఆ సక్సెస్ అయ్యాకే జనానికి చెప్పాలనుకుంటున్నారనేది నా ఫీలింగ్. అట్లాంటిది ఏం లేదు, కానీ మేము కూడా కొత్త కదా, కొద్దిగా నేర్చుకోవాలి కదా, అందుకనే కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఆ ఫార్ములాని పట్టారు, ఏదైతే ఐస్ క్రీమ్ ఫార్ములా ఉందో అది మీరు పట్టేశారు. అంటే జనానికి ఎవరైతే తింటున్నారో వాళ్ళందరూ మీ దగ్గర ఉన్న ఫ్లేవర్స్ నాకు తెలిసి చాలామంది దగ్గర లేవు. అవును, కొత్త కొత్త ఫ్లేవర్స్. అది ఆ సీక్రెట్ని ఎందుకు బయట ఇంకా చెప్పుకోలేకపోతున్నారు మీరు? లేదు, మార్కెట్లోకి వస్తాం మార్కెట్లోకి వస్తున్నాం. నెక్స్ట్ ఈ సీజన్కి దాదాపు ఏపీ తెలంగాణ కవర్ చేస్తాం. నెక్స్ట్ సీజన్కి వేరే స్టేట్ కూడా కవర్ చేస్తాం. మేజర్ సిటీస్ ఈ సీజన్ కవర్ చేస్తాం. అంటే నేను అడిగిన దానికి మీరు ఏమంటున్నానంటే, మీరు ఆ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్స్ వేరే వాళ్ళ దగ్గర లేవు. అవును, ఆ ఫ్లేవర్స్ని మీరు వేరే వాళ్ళకి ఇస్తారా? ఇవ్వండి, అంటే డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం. మా డిస్ట్రిబ్యూటర్లకి మా దగ్గర ఉన్న వాళ్ళకి ఉంటాయి, ఆ ఫ్లేవర్స్ ఉంటాయి, ఇస్తాం. అంటే ఇస్తా ఉంటుంది కదా, నేను అనేది పేటెంట్ రైట్స్ లేదు, ఇవ్వరా? లేదు, అట్లా. ఎందుకని? లేదు, అదే కదా సీక్రెట్ అంటే, బిజినెస్ సీక్రెట్ అంటే అది ఎట్లా ఇస్తాం? మనం కష్టపడింది అదే, ఇన్ని రోజులు కష్టపడి చేసింది అదే కదా మనం. మీరు ఏం చదువుకున్నారంటే? నేను డిప్లొమా చేశాను. డిప్లొమా చేసి గుంటూరు వచ్చారా? గుంటూరులో ఉన్నప్పుడే చేశాను. మరి హైదరాబాద్ ఎట్లా వచ్చారు? హైదరాబాద్లో నాకు మన రామ్కి అయోధ్య మెడికల్ ఫాదరు దశరథరామరెడ్డి గారు ఉండేవాళ్ళు. ఆయన మా నాన్న ఫ్రెండ్స్ అనమాట. దశరథరామరెడ్డి గారు రే అక్కడ మేము బేకరీ చేస్తున్నప్పుడు వర్క్స్ ఉన్నాయి, వర్క్ చేయండి అది అని చెప్పి మేము సివిల్ వర్క్లోకి ఆయన తీసుకొచ్చాడు. ఆయన రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే మంగళగిరి, ఆయన మనకు అప్పుడు సపోర్ట్ చేశాడు. కాంట్రాక్ట్ చేశారా? రామ్కీలో వర్క్ చేసాం. 2004 నుంచి చేసాం. 2004 నుంచి 2016 వరకు చేసాం. తమిళనాడులో అండర్గ్రౌండ్ అనేది చాలా చేశాను. తంజావూరు, తూత్తుకుడి, నాగర్కోయిల్ చాలా వర్క్స్ చేసాం. సిటీలో హైదరాబాద్లో మేము సివిల్ వర్క్స్ ఏం చేయాలి, మేము ఎక్కువ తమిళనాడులో, రాజస్థాన్లో చేసాం. హైదరాబాద్లో ఏం చేయలేదు మేము. నెక్స్ట్ మీ బిగ్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ బిగ్ స్టెప్ ఐస్ క్రీమ్ని పతాక స్థాయికి తీసుకెళ్ళాలి. అది ఎట్లా? అంటే మీరు ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఉంటారు కదా? చేస్తున్నాం, చెప్తాం, అది త్వరలో చెప్తాం. దాన్ని ఎప్పుడు వరకు? నెక్స్ట్ సీజన్కి వచ్చేస్తాం, రేపు జనవరికి ఫిబ్రవరికి వచ్చేస్తాం. బిగ్ బ్యాంగ్. ఆ ఫ్లేవర్స్ మీ దగ్గర ఒక ఫ్లేవర్ ఉండేది, ఆ ఫ్లేవర్ మర్చిపోయాను నేను. పాన్దా లేకపోతే? పాన్ ఫ్లేవర్. అంత న్యాచురల్ ఫ్లేవర్ ఎట్లా తేగలిగారు? న్యాచురల్ పాన్ వేస్తాం కదా దాంట్లో, న్యాచురల్ ఉంటుంది, అన్ని న్యాచురలే యూజ్ చేస్తాం. నేను అంత న్యాచురల్గా ఆ ఫ్లేవర్ తినేటప్పుడు కూడా పాన్ అంత తగులటం, అంటే ఆ పాన్ తిన్నట్టే ఉంటుంది చల్లగా. అవును, అంటే ఆ ఫ్లేవర్ని ఎట్లా తేగలిగారు? న్యాచురల్ పాన్ ఉంటుంది కదా, ఆ పాన్లో ఏమి వేస్తావు అవే వేస్తున్నాం మొత్తం దాంట్లో. తర్వాత మిల్క్ వాడతాం, క్రీమ్ వాడతాం. మీకు పానే కాబట్టి న్యాచురల్ పానే కదా వాడుతాం, మేము ఎసెన్స్ వాడట్లేదు కదా. ఎసెన్స్ వాడితే మీకు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. న్యాచురల్ పానే తింటున్నప్పుడు పాన్ తింటున్నప్పుడు పాన్ కాక వేరేది ఎలా వస్తుంది మీకు ఫ్లేవర్? ఒక బెస్ట్ ఫ్లేవర్ ఏంటి మీరు చెప్పండి. మస్క్ మెలన్ మా దగ్గర బాగుంటుంది. తర్వాత కారమిల్క్ బనానా క్యారమిల్ బాగుంటుంది. అదే నా ఫేవరెట్. బనానా క్యారమిల్ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు తిన్నా నేను మీ దగ్గర? చాలాసార్లు. కానీ ఆ టేస్ట్ మాత్రం ఇవాళకి ఎక్కడ కూడా, నేను నా హోల్ హార్టెడ్గా చెప్తాను, బయట ఎక్కడ కూడా ఆ ఫ్లేవర్ రాదు. ఈవెన్ నేను బ్రాండ్ ఆ పేరు చెప్పను కానీ అవుట్లెట్స్లో తిన్నా కానీ ఆ ఫ్లేవర్ రాలేదు. డిఫరెంట్గా ఉంటుంది బనానా మా దగ్గర. బనానా కూడా మేము గుంటూరు నుంచి తెప్పిస్తాం. గుంటూరు నుంచి చక్కెరకేళి ఉంటుంది కదా, గుంటూరు నుంచి వస్తుంది మనకి అది. కానీ ఆ ఫ్లేవర్ మాత్రం అల్టిమేట్ ఫ్లేవర్ అది. మీకు దానికి చిన్న స్టోరీ చెప్పిన, ఒక కస్టమర్ ఉంటాడు మాకు, ప్రతి వారానికి 4 రోజులకి 5 రోజులకి వస్తాడు. ఆ బనానాయే కావాలంటాడు. ఏంటంటే ఒకసారి ఆ బనానా లేదనుకో, సార్ నాకు వద్దు సార్ వెళ్ళిపోతాడు. ఏంటంటే అది పంచామృతం తిన్నట్టు ఉంటుంది, అంటే గుళ్ళో పంచామృతం ఉంటుంది కదా, అది తిన్నట్టు ఉంటుంది సార్, చాలా టేస్ట్గా ఉంటుంది, దానికోసం మీ దానికి వస్తాను, లేకపోతే ఎట్లా సార్ అంటాడు. మీరు ఒక సీక్రెట్ దాచారు, నేను చెప్పొచ్చు అది? చెప్పండి. మీరు క్రీమ్ ఎక్కడి నుంచి తెప్పిస్తారో చెప్పకుండా అన్నీ చెప్పారు. లేదు చెప్పం అది.
చెప్పొచ్చా, నేను చెప్పుకోవచ్చు? ఏం బయట ఫామ్ నుంచే అంటే మేము స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాం. అది ఎందుకు చెప్పట్లేదు మీరు? వేరే వాడు చెప్పలేదు చెప్తున్నారు కదా అందరూ. ఏముంది సార్, మామూలుగా డైరీ అందరేమో అసలు మీరేమో ఇంటర్వ్యూలో చాలా సింపుల్ గా చెప్తున్నారు, అందరు దాన్ని అట్లా ఇట్లా అని చెప్తారు. మీరు వాళ్ళు బర్రె దగ్గరికి వెళ్ళాము, పాలు పిండాము, ఇవన్నీ అని చెప్తున్నారు. మీరు నేను తీసుకొస్తాను, నేను అసలు ఆ సీక్రెట్ చెప్పేస్తాను ఇంకా మీరు చెప్పకపోతే. నేను గుంటూరు నుంచి పాలు తెప్పిస్తారనే విషయం చెప్పనా, అందరికి చెప్పాలనుకుంటున్నాను నేను. గుంటూరు నుంచి పాలు తెప్పిస్తారు, క్రీమ్ తెప్పిస్తారు, ఈ విషయం అందరికి చెప్పాలి మీరు. ఎందుకంటే న్యాచురల్గా ఏదైతే ఉందో దానికిను ఇన్యాచురల్గా ఏదైతే జరుగుతుందో దాని గురించి మీరు నిజం చెప్పకండి. మనం ఎక్కడి నుంచి తెప్పించామని కాదు, ఫైనల్ ప్రోడక్ట్ ఏమొచ్చిందో కావాలి కస్టమర్కి. మనం ఎక్కడి నుంచి తెచ్చాము, ఏం తెచ్చాను కాదు, ఫైనల్ బాగుందా లేదో కావాలి. అంటే ఇప్పుడు జనం కూడా ఎట్లా ఉన్నారంటే నాకు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటున్నారు. అది మీరు చెప్తే మీరు చెప్తారు, లేదా నేను చెప్పేమంటే అందుకే నేను చెప్పేసి అట్లా అయినా కూడా మేము మస్క్ మిలన్ కడప నుంచి తెప్పిస్తాం. అదే ఆ సీజన్లో మొత్తం మస్క్ మిలన్ కడప నుంచే వస్తాయి మాకు. అట్లాంటి టాప్ సీక్రెట్స్ చెప్తే కస్టమర్స్కి బాగుంటుంది కదా, నిజాలు చెప్పాలిగా అంటా నేను. ఇప్పుడు కొంతమంది ఏదో చెప్పుకుంటారు, మేము ఏదో పంట మేమే పండించాము, మేమే చేసామని చెబుతాం. న్యాచురల్గా మేమే చేసామని చెబుతారు. అది సాధ్యమా చెప్పండి? లేదు సాధ్యమా చెప్పండి? ఏదో చూస్తున్నారు కదా చెబుతా ఉన్నారు. మనం ఏంటంటే మన ప్రోడక్ట్ ఎంతో చెప్పుకోవాలి, కానీ నేనే పండించాను, నేను అక్కడి నుంచి తెచ్చి, ఎన్ని అవసరమా చెప్పండి? ఏది కూడా సొంతంగా ఎవరు ఏం చేయరు అనేది ఒక పాయింట్. చాలా మంది చెబుతుంటారుగా, మేమే పండించాము, మేము అక్కడ పోయి తోటలో నుంచి కోసుకొచ్చామని చెబుతుంటారు కదా. మనం ఇది ఆఫ్ ద రికార్డ్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, పంట ఎక్కడి నుంచి పండారు, ఆవు పేడతో పండించాము, ఒక ఆవును పెట్టామని చెప్పి మనం ఈ టాపిక్ చాలాసార్లు డిస్కస్ చేసాం. అంటే ఇవన్నీ సాధ్యం కాదనేది నేను కూడా అంటున్నా. బట్ అంటే న్యాచురల్గా మీరు ఏదైతే మిల్క్స్ ఇవన్నీ తెస్తున్నారో ఎంత న్యాచురల్గా తెస్తున్నారు అనేది నేను అడిగిన పాయింట్. మేము అవి చూసే మాత్రం అన్నీ కొన్ని చోట్ల మన బియ్యం ఉంటాయి చూడండి మీరు, కొన్ని ఏరియాలో బియ్యం బాగుంటాయి. తర్వాత నర్సరాపేట, మన ఏరియాలో నర్సరాపేట చూడండి, నర్సరాపేటలో కొన్ని ఏరియాలో బియ్యం మంచిగా. అట్లాగే పాలు కూడా గేదెను ఆ ఏరియాని బట్టి కూడా పాలు బాగుంటాయి. మీకు తెలుసా విషయం? అదే నేల పండే గడ్డి దాన్ని బట్టి కూడా పాలు క్రీమ్ టేస్ట్ కూడా మారుతుంది మీకు. కరెక్ట్, క్రీమ్ టేస్ట్ మారుతుంది, పంట కూడా మారిపోతుంది. మీరు మా ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, మా దగ్గర కందిపప్పు వస్తుంది, అక్కడ కందులు బాగా పండుతాయి. ఆ కందిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. అదే మీరు ఇక్కడ కందిపప్పు అలా ఉండదు. అట్లాగే కొన్ని చోట్ల మేము అవి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం. వెండర్స్ అంతా ఫిక్స్ అయిపోయారా అందరు? లాస్ట్ బట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ నాకు చెప్పాలి మీరు. అడగండి. ఇప్పుడు వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత నష్టపోయారు, ఎంత ప్రాఫిట్లో ఉన్నారు? ఫస్ట్ ఇయర్ కొంచెం నష్టపోయాను, కానీ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ నేను ప్లస్లోకి వచ్చేసాను. ఎంత పెట్టుబడి అన్నది చెప్పుకోకూడదు ఇప్పుడు. అంటే మాలాంటి యంగ్స్టర్స్ ఎవరైనా ఐస్ క్రీమ్ ఫీల్డ్లోకి రావాలి అని అంటే మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? ఐస్ క్రీమ్ ఫీల్డ్లోకి నేనైతే రమ్మని చెప్తాను. అంటే నేను ఫ్రోజన్ డెజర్ట్స్లోకి రావాలా, ఐస్ క్రీమ్లోకి రావాలి? లేదు, ఫ్రోజన్ డెజర్ట్స్కి రావద్దు. మీరు ఈ మధ్య ఒక కంపెనీ పేరు చెప్పకూడదు, మేము ఐస్ క్రీమ్ మీకు వస్తున్నామని చెప్పారు వాళ్ళు. మీరు స్టేట్మెంట్ ఈ మధ్య చూసే ఉంటారు మీరు. అవును, నా కంపెనీ పేరు కూడా తెలుసు, చూసే ఉంటారు, బ్రాండే. కానీ మన ఇండియాలోనే ఎక్కువ ఫ్రోజన్ డెజర్ట్స్ ఉంది. నాకు తెలిసి బయట అంతా ఐస్ క్రీమే ఎక్కువ యూజ్ చేస్తారు. ఐస్ క్రీమ్లో ఫీల్డ్కి రండి, ఫ్రోజన్ డెజర్ట్కి వెళ్ళమాకండి. కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. అది మనం పెట్టిన దాన్ని బట్టి ఉంటుందండి. బేసిక్ ప్లాంట్ పెట్టారనుకోండి తక్కువలోనే అయిపోతుంది, ఇంకా మిషనరీ అంతా పెంచుకున్నట్టు అవుతుంది. అది మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను బ్రాండ్ క్రియేట్ చేస్తే ప్రోడక్ట్ మీదైతే నాకు ప్రోడక్ట్ నా బ్రాండ్ కింద వేసి చేసిస్తారా? ప్రస్తుతం అయితే మనం చేసి ఇవ్వట్లేదు. వాళ్ళు ఐస్ క్రీమ్ అయితే చేసిస్తాం. వాళ్ళు ఏదో తీసుకొచ్చేసి ఏదో చేయమంటే చేయము. అదే మీ ప్రోడక్టే ఉంటుంది, నా బ్రాండ్ ఉంటుంది, నేను సేల్ చేసుకోవడానికి చేసిస్తాను. అది ఐస్ క్రీమ్లో అయితే చేయిస్తాం. మంచి వాళ్ళు కూడా ఏంటంటే మనలాగే మంచి రా మెటీరియల్ వాడాలి అన్నీ. అవును, రా మెటీరియల్ అంతా మీదే ఉంటుంది కదా. అంటే కొంతమంది అలా కాదు, రా మెటీరియల్ మేము ఇస్తాం, మేము చెప్పినట్టు వాడమంటారు కాస్టింగ్ తగ్గించుకోవడానికి. అదైతే మనం చేయం. కానీ మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇస్తారు, బ్రాండింగ్ వాళ్ళదే చేసుకున్నా కానీ ఇస్తాం. రైట్ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై టుడే. థ్యాంక్ యూ చైతన్య.